ప్రస్తుతం టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తూ కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత విజయవాడ కార్యాలయంలో మేయర్ కి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీకి విధేయుడిగా ఎంతో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తండ్రి బాటలోనే తాను కూడా నడుస్తానని మీడియాకు వివరించారు. తర్వాత ప్రణాళిక ఏమిటి అనేది త్వరలో ప్రకటించనున్నారు. కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషర్. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారు. కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్. ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదని ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసీఆర్ నాని గారి దగ్గరికి వచ్చారు. అండ్ మేము అందరం కూడా కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని. సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను.